సోషల్ మీడియా చెప్పినప్పుడు చాలా కంపారిజన్ చేసుకుంటారు అన్నారు కదా. సిమిలర్లీ ఒక ఏజ్ తర్వాత పేరెంట్స్కి కూడా అదొక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటారు. అవును. మా కలీగ్ పిల్లలు యుఎస్లో సెటిల్ అయ్యారు, సో మా పిల్లలు కూడా అవ్వాలి. లేదంటే మా చుట్టాల అబ్బాయి అక్కడ చేశాడు, సో మా అమ్మాయి కూడా చేయాలి అక్కడ. సో ఇలాంటివన్నీ ఫస్ట్ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్. ఈ ఎక్స్పెక్టేషన్ను ఇందాక ఫస్ట్ చెప్పినప్పుడు ఏమన్నాను, ఫ్యామిలీలో మాట్లాడాలి అన్నాను కదా. అది మొదటి నుంచి జరగకపోవడం వల్ల వాళ్ళు ముందు నుంచి వాళ్ళకి అన్యోన్యత, ఆ కోఆర్డినేషన్ లేదు కదా. లేకపోవడం వల్ల వీళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అక్కడ ఒకటి జరుగుతుంది, మళ్ళీ దాంట్లో గొడవలు. ఇప్పుడైనా ఎప్పుడు జరిగినా కానీ ఏ సమయానికి ఆ సమయమే. మీరు ఈరోజు ప్రాబ్లం అని మీరు తెలుసుకుంటే కనుక పిల్లలు చాలా ప్రెషర్గా ఫీల్ అవుతున్నారు, వీళ్ళేమో కంపేర్ చేస్తున్నారు, ఇది ప్రాబ్లం అవుతుంది అని ఈరోజు మీరు తెలుసుకుంటే కూడా ఈరోజు వచ్చి మీరు ఫస్ట్ మీరు ఎవరి ప్రాబ్లం ఉంది, తల్లి తండ్రి పిల్లలు కూర్చొని మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఇందాక చెప్పినట్టుగానే ఫస్ట్ కూర్చొని వినడానికి రెడీగా ఉండాలి. నువ్వేదో పిల్లోడు చెప్పింది కాదు నేనే చెప్పాలి అని, లేదు ఫస్ట్ నేనే చెప్పాలి అని తల్లి కానీ అలా అనుకోకూడదు. మొదట వినాలి. ఎలా వినాలి? జడ్జ్ చేయకూడదు. ఫస్ట్ విన్న తర్వాత వాళ్ళు ఓకే ఈ సెక్టార్లో చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఈ సెక్టార్ వద్దనుకుంటున్నారు, రీజన్స్ ఇస్తారు. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత దే కెన్ కమ్ టు సమ్ కంక్లూజన్. అప్పుడు హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు తీసుకున్న డెసిషన్కి ఓకే నేను అమ్మకి చెప్పాను, అప్రూవ్ చేశారు. అది మొదటి స్థాయి. ఎప్పుడైనా డిస్కషన్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యామిలీ ఫస్ట్. లేదంటే చాలామంది మీరు అన్నట్టుగా కంపేర్తో పాటు చుట్టాలు వచ్చేస్తే కూడా చెప్పేస్తారు, వీడు వినట్లేదు, ఈ అమ్మాయి వినట్లేదు ఇలాంటి. అప్పుడు ఇంకా పిల్లల్లో ఆ వ్యతిరేక భావం పెరుగుతుంది. కాబట్టి సో ఫ్యామిలీ బాండింగ్ కోసము వాళ్ళు ఏ రోజైనా ప్రాబ్లం గుర్తించిన రోజు నుంచి వాళ్ళు మాట్లాడుకోవడం మొదలెట్టాలి.